మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజ్జ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డ, నిర్ధర్మకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము 1 నుంచి 9 వచనముల విధంగా రాబడినవి. ఆదికాండము 24వ అధ్యాయము 1 నుంచి 9 వచనముల విధంగా రాబడినవి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, వృద్ధాప్యమందున్న అబ్రహాము దేవుని యొక్క అన్ని విషయాలలో ఆశీర్వదింపబడ్డవాడే అన్నాడు. తన సాటి అయిన సహాయమైన మరి భార్య అయిన శారా కూడా మరి ప్రభువునందు ఎదిరించి ఆ భూస్థాపన కార్యక్రమం సమస్తము సంపూర్తి అయిన తర్వాత నేడు అబ్రహాము తనకిచ్చిన ఆ కుమారుని విషయంలో దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కాబట్టి ఈ ఆశీర్వాదాలు పొందుకుంటూ, దీవెనలు పొందుకుంటూ మరి తాను ముందుకు కొనసాగుతున్నప్పుడు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అంటున్నాడు. అంటే బాధ్యత కలిగిన వ్యక్తికి కొన్ని బాధ్యతలను అబ్రహాం అప్పచెప్తున్నాడు. ఏంటా బాధ్యత అని అంటున్నాడు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టు అంటే బాధ్యత వహించవలసినదిగా అబ్రహాము అతన్ని వేడుకుంటూ, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక అంటున్నాడు. ఏంటి, ఇప్పుడు నేను ఉంటున్న ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అక్కడున్న కుటుంబాలను బట్టి ఈ కనానీయుల స్త్రీల నుండి కుమార్తెను అంటే ఒక కుమార్తెను నా కుమారునికి పెండ్లి చేయొద్దు. రెండోది, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. ఇక్కడ తాను నివసిస్తున్న ప్రదేశంలో స్త్రీలు కాదు కానీ ఆకాశానికి భూమికి తోడైన దేవుడైన యెహోవాని బట్టి, అంటే సర్వశక్తి గల దేవుణ్ణి ఎంతకాలం తన్ను తన కుటుంబాన్ని కాపాడి తన స్థితిలో ఉంచిన దేవుని బట్టి వేడుకుంటున్నాడు. ఏమని, దేవుడు భూమిని అంటే ఆకాశమును భూమి యొక్క సమస్తమును కలిగి కాన దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదని నేను. ఆ ప్రమాణం ఏంటి? ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమును నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, ఇప్పుడు తాను చూడబోతే ఆ సంబంధంలో ఒకవేళ ఆ కుమారుని తీసుకుని వెళ్ళవలసి వస్తే అనే మాటని ఇక్కడ అబ్రహాముతో ఆ యజమాని అంటున్నాడు. అందుకు అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి అంటున్నాడు. అంటే నా కొడుకు వచ్చి అక్కడ అమ్మాయిని చూడడం కాదు, దేవుడే నా కొడుక్కి కుమార్తెను సిద్ధపరిచి ఆ కుమార్తెను దేవుడే పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో గొప్ప పరీక్ష ఇది. అందుకని ఇక్కడ అబ్రహాము అంటున్నాడు 6వ వచనంలో, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నా సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు
దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. ఎంత విశ్వాసము, ఎంత ప్రేమ దేవుడంటే చూడండి, నా కుమారుడికి వివాహం చేయడానికి సాటి అయిన సహాయాన్ని నేను కాదు, దేవుడే సిద్ధపరుస్తాడు. అది నీకంటే ముందుగా దేవుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ నా కుమార్తెను సిద్ధపరిచి దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వు దాన్ని చేయాలంటున్నాడు. అందుకనే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా, మరి శారాను జనములకు తల్లిగా మనం పిలుస్తాం. కాబట్టి ఇక్కడ తన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇవి. అందుకనే నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, అంటే నన్ను ఎక్కడి నుంచి అయితే దేవుడు నన్ను తీసుకొచ్చాడో, ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడో, అన్ని విషయాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా, ఆయన బట్టి మాట్లాడుతూ నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి, నా బిడ్డలకి ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్న నా దేవుడు, నాతో చెప్పిన పరలోకపు దేవుడు అంటున్నాడు. అంటే ఎవరైనా పరమందున్నాడు, నాకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే నీకు ముందుగా ఏమంటున్నాడు, పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అంటే నువ్వు వెళ్ళడానికంటే ముందుగా ఆయన దూత వస్తుంది. వచ్చి అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అంటే ఎవరైతే నువ్వు వెళ్ళడానికి ప్రదేశానికి ఉన్నావో ఆ ప్రదేశంలో దేవుడే నీకు ఆ కుమార్తెను సిద్ధపరుస్తాడు అని చెప్పి అబ్రహాం చెప్తున్నాడు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నీవు గనక వెళ్ళిన తర్వాత, ఒకవేళ ఆ స్త్రీ గనక అంటే వివాహానికి రాకపోయినా అది నీ బాధ్యత, నీ తప్పు కాదు. కానీ నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా కుమారుని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళకూడదు అన్న గొప్ప విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. కాబట్టి ప్రమాణం తప్పకూడదు, ఆజ్ఞ తప్పకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించాలి. అలా జరిగించడమే దేవునికి ఇష్టలమై ఉండటం. కాబట్టి విశ్వాసులకు తండ్రైన అబ్రహాము ఎలాగైతే మరి తన యొక్క వృద్ధాప్యమందు అబ్రహాము కలిగిన సమస్తమైన ఏలుబడిని ఇంటి పెద్ద అయిన వ్యక్తికి ఎలాగైతే బాధ్యత కలిగి అప్పచెప్పాడో ఆ బాధ్యత అతడు నిర్వర్తిస్తాడని అబ్రహాము నమ్మాడు. కాబట్టి నేడు మనము కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలో నమ్మకంగా మనం ఉంటే, అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన అదే దేవుడు నేడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇష్టానికి మనం లోబడి, ఆయన చిత్తానికి మనం లోబడి, ఆయన ఉద్దేశాలకు మనం లోబడి జీవించవలసినదని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నిజమైన ఆయన నిండు వృద్ధాప్యమందు అబ్రహాము నాయనా మరి నీతో చేసుకున్న ఆ యొక్క నిబంధన, నీ యందు విశ్వాసము కలిగి తన కుటుంబ పెద్దను పంపించి తన కుమారుని కొరకు నాయనా మరి తన స్వజనం నుండి తీసుకురమ్మని నీవు సెలవిచ్చిన మాటలను గుర్తు చేశాడు. కాబట్టి నాయన ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో ఆ ప్రకారము చేయనట్లు, అలాంటి అబ్రహాముకి మీరు తోడైనట్లు నేడు మాకును మీరు తోడయండి. మా కుటుంబాలలో, మా బిడ్డల విషయాల్లో మీరు అట్టి కార్యాలు జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని అడుగుతున్నాం. ఎవరైతే నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, వివాహ సంబంధమైన కార్యక్రమాల కోసం కనిపెడుతున్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ విషయాల్లో ఆయా ప్రార్థన అవసరం కలిగిన బిడ్డలు, ఆయా దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో బిడ్డలు, నాయన మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, ఇలాగ ప్రతి కుమారుని, కుమార్తెను, ఎవరి బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించి మేలైన వాటిని కుటుంబాలు కలిగినటకు పొందుటకు నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడ్పాటు మా అందరికీ దయచేయమని, దీని దీవెనలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నాడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.